గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం చూస్తాం చాలా ఇంపార్టెంట్ వీడియో చూడబోతున్నాం. ఏంటంటే మనకి క్లాస్ 10th పిల్లలకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆ పెద్ద టేబుల్ లర్న్ చేసుకోవడం, అందులో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. sin 30 ఎంత, cos 30 ఎంత, tan 30 ఎంత, లేకపోతే sin 60 ఎంత, sin 45 ఎంత, చాలా పజిల్డ్గా ఉంటుంది. ఆ టేబుల్ అవసరమే లేకుండా ఎలా మనం sin θ, cos θ, tan θ ఈజీ వేలో క్యాలిక్యులేట్ చేసుకుని మన ప్రాబ్లమ్స్ మనం తప్పులు లేకుండా చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ కాన్సెప్ట్ తెలిసే ముందర మనకి ఈ పాయింట్స్ తెలిసి తీరాలి. సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఆఫ్ అ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీ. ఈ 3 యాంగిల్స్ని కలిపేస్తే దాన్ని సమ్ ఏ ట్రయాంగిల్ అయినా తీసుకోండి, మీరు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకోండి, ఏ ట్రయాంగిల్ అయినా తీసుకోండి, అబ్ట్యూజ్ రైట్ యాంగిల్ తీసుకోండి, అబ్ట్యూజ్ యాంగిల్ తీసుకోండి, ఏ ట్రయాంగిల్ తీసుకున్నా సరే 3 యాంగిల్స్ని కలిపితే మనకి 180 డిగ్రీ రావాలి. ఓకే. అండ్ ట్రిగ్నోమెట్రీ మెయిన్గా మనం చూసేది ట్రిగ్నోమెట్రీలో రైట్ యాంగిల్ ట్రయాంగిలే. సో 180లోంచి ఒక్క యాంగిల్ అయితే 90 డిగ్రీ ఆల్రెడీ అయిపోయింది, ఇది 90 డిగ్రీ కదా. ఇంకా మిగిలిందంతా 90, 180 మైనస్ 90 డిగ్రీ మిగులుతుంది. ఇప్పుడు ఈ 2 యాంగిల్స్ని మనం యాడ్ చేస్తే మనకి 90 డిగ్రీ రావాలి. ఓకేనా. ఇప్పుడు మీ క్లాస్ 10thలో మీకు ఉన్నవి ఏంటంటే 45 డిగ్రీ ఉంటాయి, sin 45, sin ఏంటి ఏవైనా సరే, ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అయినా 45 డిగ్రీ చూసుకోవాలి మీరు. 30 డిగ్రీ, 60 డిగ్రీ, ఓకే, 0 అండ్ 90 డిగ్రీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే ఇది 45 డిగ్రీ అయిందంటే ఇది కూడా 45 డిగ్రీ అయిపోతుంది. 45 + 45 90, ఇది ఆల్రెడీ 90 అయింది కాబట్టి ఈ 90 అన్నీ కలిపితే మనకి 180 డిగ్రీ వస్తుంది. ఇప్పుడు ఏంటవుతుంది, 2 యాంగిల్స్ సేమ్ ఉన్నప్పుడు మీరు మీ లోవర్ క్లాసెస్లో చదువుంటారు. 2 యాంగిల్స్ సేమ్ అయినప్పుడు ఏమవుతుంది, వాటి ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ లెంగ్త్లో వస్తాయి కదా. అందుకని ఇప్పుడు మనకి లెంగ్త్ ఆఫ్ ఏబి అండ్ లెంగ్త్ ఆఫ్ బీసీ సేమ్ అయిపోతుంది. ఇది 45 డిగ్రీ, ఇది 45 డిగ్రీ అయినప్పుడు. సో సపోజ్ ఇది ఏ అనుకుందాం, ఏ అనుకుందాం. ఇప్పుడు ఈ సైడ్ ఏంటో మనకి ఇంకా తెలియదు కదా. దీనికి తెలుసుకోవడానికి మనకి పైథాగోరస్ థియోరమ్ కావాలి. థర్డ్ పాయింట్, పైథాగోరస్ థియోరమ్ ఏంటి, దీని స్క్వేర్, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. పర్పెండిక్యులర్ని మనం సైడ్ ఆపోజిట్ అంటాం, బేస్ని సైడ్ ఎడ్జసెంట్ అంటాం. ఓకేనా. తో మనకి ఇప్పుడు ట్రయాంగిల్ ప్రకారం చూసుకుంటే ఏసీ స్క్వేర్, హైపోటెనస్ ఏసీ కదా, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఈ రెండింటివి స్క్వేర్స్ కలిపేస్తే దీని స్క్వేర్ వస్తుంది. సో ఇప్పుడు మనం వాల్యూస్ చూసుకుందాం. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ ఎంత అనుకున్నాం, ఏ అనుకున్నాం, ఏ స్క్వేర్ ప్లస్ బీసీ కూడా ఏ అనుకున్నాం కాబట్టి ఏ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయింది, ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఏ స్క్వేర్. నేను ఇక్కడ ఇది ఓన్లీ వాల్యూస్ పెట్టి చేస్తున్నాను. ఇప్పుడు మనకి దేర్ఫోర్ ఏసీఏ కావాలి అనుకుంటే ఏం చేస్తాం, దీన్ని స్క్వేర్ రూట్లో వేసేస్తాం, 2a స్క్వేర్. ఈ ఏకి స్క్వేర్ ఉంది కాబట్టి ఏ బయటకు వచ్చేస్తుంది, రూట్ క్యాన్సిల్ అయిపోయి, తో ఇదేమో అయిపోతుంది, a√2 అవుతుంది. ఏ పిల్లలకైతే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందో వాళ్ళ కోసం ఒక్క నిమిషం నేను ఇక్కడ కొంచెం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఎలాగవుతుందంటే √2a స్క్వేర్ అంటే ఏంటి, దీని అర్థం √2 టైమ్స్ √a స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ కదా, ఇది క్యాన్సిల్ అయిపోయి ఇది ఏమైపోతుంది, ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, ఏకి ఉన్న రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏ బయటకు వచ్చేస్తుంది. కానీ ఇది ఇంకా రూట్లోనే ఉంది కాబట్టి ఇది రూట్ వస్తుంది. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అందుకని మనకి ఏసీ లెంగ్త్ ఆఫ్ ఏసీ ఏమైపోతుంది, a√2 అయింది. ఓకే. ఇప్పుడు ఈ 3 తెలిసినప్పుడు ఇంకా మీకు మిగతావి చాలా ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. దీన్ని రబ్ చేసేస్తాను, మిగతా మీరు చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నా లాస్ట్ వీడియో చూసుంటే మీకు sin 40, ఇప్పుడు 45 డిగ్రీ మనం హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి నేను డైరెక్ట్ 45 డిగ్రీ రాస్తున్నాను. లేకపోతే sin θ రాస్తే నేను లాస్ట్ టైం డిగ్రీ మీకు వీడియోలో చెప్పాను, sin θ cos θ ఎలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ డౌట్ ఉంటే, డౌట్ లేకపోతే వెల్ అండ్ గుడ్. డౌట్ ఉన్న వాళ్ళకి క్రితం వీడియో చూడండి, మీకు చాలా హెల్ప్ అయిపోతుంది. అందులో sin θ ఫార్ములా ఏంటి వస్తుంది, పర్పెండిక్యులర్ అపాన్ హైపోటెనస్. ఇక్కడ పర్పెండిక్యులర్ ఎంత ఉంటుంది, సీల్ నుంచి చూస్తే ఇది పర్పెండిక్యులర్ అయిపోతుంది. ఏ అపాన్ హైపోటెనస్ ఎంత, a√2. ఈ ఏ క్యాన్సిల్ అయిపోయి 1/√2 వస్తుంది.
దేర్ ఫోర్ సైన్ 45 ఎంత అయింది? ఈ థీటా ఎంత? 45 కదా, సారీ ఈ థీటా 45 డిగ్రీ. సో సైన్ 45 ఈజ్ ఈక్వల్ టు 1/√2. నేను ఇక్కడే రాసేస్తాను, ఇక్కడ ఈ పేజ్లో చేస్తే మీకు చాలా ఈజీగా క్లియర్గా అర్థమైపోతుంది. 1/√2 కాస్ థీటా ఆర్ కాస్ 45 డిగ్రీ. ఇప్పుడు మనం 45 డిగ్రీనే హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి నేను డైరెక్ట్ 45 డిగ్రీ రాసేస్తున్నా. ఈ ట్రయాంగిల్ 45 డిగ్రీ కాబట్టి కాస్ 45 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు బేస్ అపాన్ హైపోటెనస్ వస్తుంది. బేస్ కూడా మనకి ఏ ఉంది, హైపోటెనస్ ఏమో A√2 ఉంది. మళ్ళీ ఈ ఏ క్యాన్సిల్ అయిపోయి దట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 1/√2 అయిపోతుంది. ఓకే, అండ్ tan 45 చూస్తే ఓకే tan థీటా మీరు ఇన్ని ఫార్ములాలతో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సారీ, tan థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా అపాన్ కాస్ థీటా, ఇదొక ఫార్ములా. దీని ప్రకారం కూడా చూస్తే 1/√2 అపాన్ 1/√2, ఈ √2 క్యాన్సిల్ అయిపోయి 1/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, లేదంటే tan థీటా ఈజ్ ఈక్వల్ టు tan థీటా ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ అపాన్ బేస్ వస్తుంది. పర్పెండిక్యులర్ కూడా 1 ఏ, బేస్ కూడా ఏ, ఈ ఏ క్యాన్సిల్ అయిపోయి దట్ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఎలానే తీసుకోవచ్చు. మీకు ఈజీగా కావాలి అనుకుంటే ఏం చేస్తారంటే సైన్ థీటా న్యూమరేటర్ అపాన్ కాస్ థీటా న్యూమరేటర్ వేసేసుకుంటే మీకు tan థీటా వచ్చేస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను ఫార్ములా రాసేస్తాను, పర్పెండిక్యులర్ అపాన్ బేస్ ఉంటుంది, ఏ అపాన్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ మూడు వచ్చేసే మనకి సైన్ థీటా, కాస్ థీటా అండ్ tan థీటా. సైన్ 45, సో సైన్ 45 ఈజ్ ఈక్వల్ టు కాస్ 45 అయిపోయింది. 1/√2 అపాన్ 1/√2. ఇప్పుడు మిగతావు కూడా మనకి తెలుసు. సైన్ థీటాకి ఇన్వర్స్ అవుతుంది కాసెక్ థీటా. కాసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 సైన్ థీటా. ఇప్పుడు థీటా మనకి 45 డిగ్రీ, దేర్ ఫోర్ కాసెక్ 45 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు సైన్ 45 1/√2 కాబట్టి కాసెక్ 45 √2 అయిపోతుంది. అలాగే sec 45 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1 cos 45 డిగ్రీ. ఎస్సీ కాంబినేషన్ అని చెప్పాను మీకు. ఇందులో కన్ఫ్యూజన్ వస్తే దేనికి ఇన్వర్స్ వస్తే నా క్రితం వీడియో చూడండి, ఆ కన్ఫ్యూజన్ కూడా మీకు దూరం అయిపోతుంది. sec 45 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1 cos 45 డిగ్రీ. cos 45 మనకి 1/√2 వచ్చింది, అందుకే sec 45 కూడా మనకి ఏమొస్తుంది? √2 వస్తుంది. 45 డిగ్రీలో చాలా ఈజీ, చూసారా లర్న్ చేసుకోవడం. 2 సైన్ థీటా కాస్ థీటా సేమ్ వాల్యూస్ ఉంటున్నాయి. అలాగే కాట్ థీటా కాట్ 45 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1 tan 45 డిగ్రీ. tan 45 డిగ్రీ 1/1 ఉంది వాల్యూ, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు 45 డిగ్రీలో మనకి సైన్ 45 డిగ్రీ కాస్ 45 డిగ్రీ సేమ్ వాల్యూ 1/√2. tan 45 డిగ్రీ కాట్ 45 డిగ్రీ 1 కాసెక్ 45 డిగ్రీ అండ్ sec 45 డిగ్రీ √2. 45 డిగ్రీ చాలా ఈజీ. ఇప్పుడు వీడియో ఎక్కువ లాంగ్ అవ్వకుండా ఉండాలని ఇక్కడే ఆపేసి నెక్స్ట్ వీడియోలో మనం 30 డిగ్రీ 60 డిగ్రీ 90 డిగ్రీ అవి కూడా చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్లో నాకు చెప్పండి ఇది మీకు యూస్ఫుల్ అవుతుందా లేదా అని. మీ కామెంట్స్ నాకు చాలా మంచి మోటివేషన్గా పనిచేస్తాయి. నెక్స్ట్ వీడియో చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్